ఆ లెక్కనైతే రామరాజు ఓడిపోయే అవకాశం ఉండదు ఐవీఆర్ఎస్ కాల్స్లో. ఖచ్చితంగా అతనికే వస్తుంది, లేకపోతే శివరామరాజుకి వస్తుంది. కానీ రఘురామకృష్ణరాజుకి రాదు కదా ఉండిలో. అసలు ఐవీఆర్ఎస్ కాల్ అనేటువంటిది మనం ఏమంటామంటే ఒక మర్డర్ జరిగినటువంటి సందర్భంలో ఆ మర్డర్లకి సంబంధించి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ అవ్వదు అది. అక్కడ పరిస్థితుల రీత్యా చూస్తే ఆ టైంలో ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి ఉన్నాడు, సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నాడు, అతనికి ఒక సౌండ్ వినిపించింది, ఆ సౌండ్ ఇదే అని ఒకదానికి ఒకటి లింకప్ చేసి చెప్పేందుకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు అట్లాంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కోసం దాన్ని వాడుతున్నారు ఐవీఆర్ఎస్. వాస్తవంగా ఐవీఆర్ఎస్ లో ఎవడు ఫైనల్ చేస్తున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి, నేను తెలుగుదేశం కార్యకర్తని కాదు, తెలుగుదేశం అభిమాని కాదు, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ అభ్యర్థి ఉండాలో నేను డిసైడ్ చేసి నేను పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఒక నెంబర్ కొడతాను ఫర్ ఎగ్జాంపుల్, కొట్టేసిన తర్వాత వాళ్ళకి ఓకే, రేపొద్దు నేనే ఓటేస్తాను వాళ్ళకి, నమ్మకం ఏమైనా ఉందా? లేదు. ఇది నెంబర్ 1. రెండవది, అందరికీ చేస్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ తరఫున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకే ఫోన్లు చేసి కనుక్కున్నారు. బీజేపీ అధినాయకత్వం తరఫున వాళ్ళకే ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ కార్యకర్తలకి 2-3 పేర్లు ఇచ్చి వీళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ అన్నదే చేశారు వాళ్ళు. అది దాన్ని సఫిషియంట్. అలా కాకుండా వీళ్ళేంటి ఓపెన్ పబ్లిక్ ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటిది ఎంతవరకు పోనీ ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెడుతున్నారా? ఎవరినన్నా తీసేయాలనుకున్నప్పుడు, ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఐవీఆర్ఎస్ సర్వేలో నీకు పోయింది వాళ్ళకి వచ్చిందని చెప్తున్నా. అదో పెద్ద హంబక్ అనమాట. ఏది ఎలక్షన్ లో మ్యానిపులేషన్ ఎట్లాంటిదో ఇదో పెద్ద మ్యానిపులేషన్. ఇవ్వడానికి ఒక